అదేందో కొందరు మాట్లాడితే అసలుకే అర్థం కాదు. నమస్కారం నుంచి షురూ చేసి రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు హర్షించదగ్గ విషయాలని మీకు మేము విశదీకరించి దాన్ని విశ్లేషించి అది ఏదైతే ఉందో అని మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో అసలు విషయం ఏడుంటుందో తెలుసుకోవాలంటే ఓ షాయి సపరిస్తే కానీ సమజ్ కాదు. కానీ టీడీపీ లీడర్ జేసీ దివాకర్ రెడ్డి సార్ అట్లా కాదు, ఏదున్నా కుండెత్తేసినట్టే మాట్లాడతాడు. నిజాలను ఇంత నిర్భయంగా ఇంకే లీడర్ చెప్పడేమో. కావాలంటే మీరు ఇంకా 25 కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది. అగనట 25 కోట్లు చేతులుంటే గానీ ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితే లేదట. అంటే 2 పార్టీలు నిలబడితే 50 కోట్లు, 3 పార్టీలు పోటీ చేస్తే 75 కోట్ల ఖర్చు అన్నట్టు ఒకటే నియోజకవర్గంలా. మరి మీ ఇంట్లోకెళ్ళే 2 నిలబడరు కదా సారు, మీరెంత ఖర్చు పెట్టిర్రు? 50 కోట్లు దాకా నేను ఎంత ఖర్చు పెట్టాను అవసరం లేదు నీకు. అంటే నన్ను ఇన్కమ్ ట్యాక్స్ తెలివయ్యా నీ తెలివి. సరే సరే, మరి గంత పైకం ఎందుకు ఖర్చు అవుతుంది సారు? తినడానికి సరిగ్గా తిండి లేదు నా కొడుకులు, మమ్మల్ని 5,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఏండ్ల సంధి లీడర్లను గెలిపిస్తున్నోళ్లకు కనీసం తిండే దొరకని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఓట్లను నమ్ముకుంటే తప్పు కాదేమో జేసీ గారు. ఆలోచన చేసుకోవాల్సింది అన్ని పార్టీల లీడర్లే. ప్రజలు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, నువ్వు ఎంత ఇస్తావు? ఆయన 2,000 అంటున్నాడు, నువ్వు 2,500 చల్ మా తాన లేవు, మీకు నచ్చితే ఓటేరు లేకుంటే లేదు అని ఎందుకు వెళ్ళిపోరు? ఎట్లనైనా గెలవాలని పోటీలు పడి నోట్లు వంచుతారు ఇంటికి వచ్చి. మరి గెలిచినాక ఎంపీలు ఎమ్మెల్యేల ముఖమే బంగారం అవుతుందని దొరికినప్పుడే బరుకుతురేమో. 25 కోట్లు ఖర్చు పెడుతుందుకే పోటీలు పడుతున్నారంటే అధికారం వచ్చినాక ఎన్ని కోట్లు కమాయిస్తారో మరి. 30 ఏళ్లు రాజకీయంలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి సారు ఈ తాపకు పోటీ చేయలేక కొడుకుని నిలబెట్టిండు. ఇక ఓటర్ల అవినీతికి వ్యతిరేకంగా మేధావులను కలిసి మీటింగులు పెడతాడట. ఇసొంటి మీటింగ్లతోని ఏమన్నా ఫాయిదా ఉంటుందా సారు అని అడిగితే 100% I will succeed. I will. రాజకీయ అవినీతికి ఓటర్లే కారణం అనే పోరాటానికి ఆల్ ది బెస్ట్ సారు.